వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. పంచాయతీకి వచ్చిన వైద్య సిబ్బందికి, డాక్టర్ గారికి, సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాకు వచ్చిన ఈ వైద్య సదుపాయాలకి అందరూ సద్వినియోగపరుచుకొని అందరూ సహకరించాల్సిందిగా కోరుతుంది. చాలా బాగుంది. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకి, డాక్టర్లకి, ఏఎన్ఎం గారికి అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ జరిగే మెడికల్ క్యాంపు మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ని చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు ముఖ్యంగా స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ ఈ ప్రోగ్రామ్ని ముఖ్యంగా ఆడవారి కోసం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని అందరూ ఆడవారు ఉన్నటువంటి ఈ గ్రామంలో, కుక్కుపాడు గ్రామంలో ఉన్నటువంటి ఆడవారు, విద్యార్థులు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మా ఆహ్వానాన్ని అందించి చెప్పినది తక్కువ సమయంలోనే మాకు రెస్పాండ్ అయిన ప్రతి పెద్దలకు, భాస్కర్ రెడ్డి సార్ గారికి, సురేష్ సార్ గారికి, కోటేశ్వరరావు సార్ గారికి, వసంత్ కుమార్ సార్ గారు అందరికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ మీటింగ్ని ఎంతో విజయవంతంగా నడిపించిన ముఖ్యంగా మా స్టాఫ్ మెంబర్స్కి, ఎమ్మెల్యేహెచ్పీలకు, సూపర్వైజర్ గారికి, తర్వాత ఆశాలకు మరియు ఏఎన్ఎంలకు అందరికి కూడా ప్రత్యేకమైన నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని దయచేసి అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని అందరినీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఏదో ప్రోగ్రాం జరుగుతుంది వెళ్ళిపోయినామని కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇది ముఖ్యంగా స్త్రీలకు మరియు శిశువులకు, వాళ్ళకి మీకు ఏదైతే డౌట్లు ఉన్నా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బీపీ చూసుకొని వెళ్ళవలసిందిగా ముఖ్యంగా నేను స్టేజ్ని అలంకరించిన వాళ్ళని నేను కోరుకుంటున్నాను. అలాగే దీని యొక్క ఇంపార్టెన్స్, అంటే దీని యొక్క ప్రాముఖ్యతను అందరికి కూడా చెప్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఐసీడీఎస్ ద్వారా మా సేవలు అందిస్తాము. ప్రతి గర్భవతికి నెలకు 25 గుడ్లు, 5 లీటర్ల పాలు, 3 కేజీలు బియ్యము, 1 కేజీ పప్పు, 1/2 కేజీ ఆయిల్ అందిస్తాము. ఈ 6 to 3 పిల్లలకి బాలామృతం ప్యాకెట్ 2.5 లీటర్ పాలు ఇస్తాము. ప్రీ స్కూల్ పిల్లలకి డైలీ ఎగ్, మిల్క్ 100 గ్రాములు ఫుడ్ పెడతాము. మెనూ ప్రకారం ఫుడ్ పెడతాము. ఆరోగ్య సేవలు కూడా ఏఎన్ఎస్ ద్వారా ఏఎన్సీ అన్నీ చేయిస్తాము. ఈ బాలామృతంతో చేసి పిల్లలకి పిండితో కుడుములు, రాగి పిండితో రొట్టెలు చేసి కుడుములు కూడా చేస్తారు. కుటుంబానికి నా కుటుంబము మరియు సమాజంలోని స్త్రీలు, యువతులు, పిల్లల కోసం ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్లు, సరైన పౌష్టికాహారం ప్రోత్సహిస్తాను. సమతుల్య ఆహారం, మానసిక పరిశుభ్రత, శారీరక దారుఢ్యం ఇలాంటి ఆరోగ్యకరమైన ఆధారాలను రోజువారీ జీవితంలో ప్రోత్సహిస్తాను. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను స్వీకరించడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పిస్తాను. ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ధైర్యంగా శక్తివంతంగా ఉండే సమాజాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉంటాను. దీని ద్వారా భవిష్యత్తు ప్రకాశవంతంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. అవసరమైనప్పుడు ప్రాణాలను
ఈరోజు కుక్కుపాడు గ్రామంలో మెడికల్ క్యాంప్కి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ భారత ప్రధాని ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ముందు పెట్టినటువంటి వరుసలో నిలబెట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా ఇక్కడ స్వశక్తి అనే పేరుతో వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా 17 నుంచి అక్టోబర్ 2 వరకు వివిధ సేవా కార్యక్రమాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కుక్కుపాడు గ్రామంలో ఈ ఆరోగ్య మెడికల్ క్యాంపుకు రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ గారు ఇతను భాస్కర్ అన్న వాళ్ళందరూ పిలవడం ఇక్కడ రావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఇంట్లో అయితే స్త్రీ ఆరోగ్యంగా ఉంటుందో ఆ ఇల్లు బాగా డెవలప్ అవుతుంది, చదువు పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు బాగా హెల్తీగా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి, చుట్టుపక్కల మంచి పరిశుభ్రంగా పెట్టుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలని అనే ఉద్దేశంతో ఈ ఆడవారికి దగ్గరుండే అనేక రకాలైనటువంటి జబ్బులకి మనం ఈరోజు అనేక రకాలైనటువంటి కల్తీ ఆహారం తినడం మూలంగా అనేక రకాలైన జబ్బులు మనకు వస్తూ ఉన్నాయి. ఆ జబ్బులన్నింటి నియంత్రణ కోసం, ఆ జబ్బుల నుంచి ఎట్లా బయటపడాలి, మనకు ఆ జబ్బులు రాకుండా ఎట్లా ఉండడం కోసం ఇక్కడ మెడికల్ క్యాంపులు పెట్టి డాక్టర్ గారు ఇక్కడ సిబ్బంది వాళ్ళంతా చేయడం కోసం ఈ కార్యక్రమం రావడం జరిగింది. చాలా సంతోషం. మోడీ గారు చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు, చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాడు. అందుకనే పేద ప్రజలు పడే బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఆయన తెలుసు కాబట్టి సంక్షేమ పథకాలన్నీ పేదలకు చెందాలనే ఉద్దేశంతో ఆయన ప్రతి కార్యక్రమాన్ని పేదలకు దగ్గరగా పేదలకు అందరికి ఉపయోగపడేట్టుగా ఆయన సంక్షేమ పథకాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో మేము కూడా ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషం. ఇక్కడుండే స్టాఫ్కి అందరికి కూడా ధన్యవాదాలు. ఇక్కడుండే కుక్కుపాడు గ్రామస్తులు కూడా ఈ మెడికల్ క్యాంప్ ఉపయోగించుకొని వాళ్ళకి ఏదైతే జబ్బులు ఉన్నాయో ఆ జబ్బులు ట్రీట్మెంట్ ఇంకేదైనా ఫర్దర్గా ఇంకేటన్నా ఇది ఇక్కడికి ఆలివ్ కానట్టు తర్వాత వాళ్ళ హాస్పిటల్కి ఎక్కడికో రెఫర్ చేస్తారు, అక్కడ కూడా చూసుకొని ప్రతి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండి వాళ్ళ పిల్లల్ని, మీ కుటుంబాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.